హాయ్ అండి. ఇవాళ నేను మీకు 2 హోమ్ మేడ్ సోప్స్ చేసి చూపిస్తా. చూడండి. ఫస్ట్ మనము ముల్తాని మట్టి సోప్ చేసుకుందాం. ఏం లేదండి, ఫస్ట్ నేను ఒక అలోవెరా కొమ్మని తీసుకున్నా. మన ఇంట్లో ఉంటాయి కదా, దాన్ని ఒక కొమ్మ తీసుకొని దాని నుంచి జెల్ తీసుకున్నాండి. జెల్ తీసుకొని మొత్తం శుభ్రంగా చేసుకోవాలి. తీసుకొని మధ్యలో గ్రీన్ వచ్చింది చూసిండ్రా, అది లాస్ట్గా నేను తీసేసిందండి. అది కూడా చూపించింది చూడండి. ఈ జెల్ని తీసుకోవాలి, మొత్తం జెల్ అంతా తీసేసుకొని దాంట్లో ఉన్న గ్రీన్ కలర్ అవి మాకు కొంచెం తీరాలి కదా, ఆ గ్రీన్ కలర్ కూడా వచ్చింది కదా, దాన్ని కూడా తీసేసుకుందాం. మొత్తం వైట్ జెల్ మాత్రమే ఉంచుకుందాం. చూడండి, తీసేస్తున్నా. ఆ జెల్ కూడా అంతే. జెల్ని ఏం చేద్దాం, మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు జెల్ అందులో వేసేసుకున్నాం కోపాలో. ఏం లేదండి, ముల్తాని మట్టి మన దగ్గర ఉంటుంది కదా పౌడర్, ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. నేను 4 and 5 స్పూన్స్ చేసిన అనమాట పౌడరు. ముల్తాని మట్టి కూడా 5 స్పూన్స్ వేసుకున్నాం. వీటికి కావాల్సింది కొబ్బరి నూనె. నేను కొబ్బరి నూనె వేసుకున్నా. మనకి ఒక్కొక్కరికంగా చూపిస్తారు, మనకి ఇష్టం వచ్చిన మనం చేసుకుందాం. ఆయిల్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా వాటరు వేసుకొని కలిపేసుకున్నాండి నేను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసిన. ఇప్పుడు చూపిస్తా చూడండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వేసేసుకున్నా. దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటేనే మనకు ఇది అవుతుంది. అక్కడ మంచిగా కలుపుకోకపోతే ఇది కాదు. సోప్ బేస్ తీసుకున్నా. చూడండి, నేను 3 పెద్ద సోపులు చేసిన కాబట్టి సోప్ బేస్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నా. చూడండి, పెద్దగా. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. చూసిండ్రా. ఇక మనం ఆల్రెడీ ముందే కొంచెం వాటర్ హీట్ చేసి పెట్టుకుంటాను అనమాట. స్టవ్ మీద పెట్టేసిన. నేను రోజ్ వాటర్ వేయడం మర్చిపోయానండి. ఆ రోజ్ వాటర్ కూడా వేసి కలిపేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకున్న లోపల మనకు వాటర్ బాయిల్ మరిగిపోతాయి అనమాట. ఆ మరిగిన వాటర్లోనే మనము అవి చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఆ మరిగిన దాంట్లో ఒక గిన్నెలో సోప్ వేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో నేను అలా వేడి చేస్తున్నాను అనమాట, మరిగిస్తున్నా. చూడండి, పెట్టగానే మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఈజీగా కరిగిపోద్దండి సోప్ బేస్. ఇది గ్లిజరిన్ సోప్ బేస్ కావాలంటే గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకోవచ్చు. గోట్ మిల్క్ సోప్ బేస్ కావాలంటే అట్లా తీసుకోవచ్చు. నేనైతే గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నా. గోట్ మిల్క్ సోప్ బేస్ ఏంటంటే మన సంతూర్ సబ్బు చూసిందా అట్లా వస్తుంది. అదే గ్లిజరిన్ సోప్ బేస్ అయితే మన పియర్ సోప్ లాగా స్మూత్ ఉంటుంది. చూసిందా. ఇప్పుడు పేస్ట్ చేసి నేను కలిపేసిన. మాట్లాడుకుంటే చెప్పేప్పుడు మర్చిపోయినా. పేస్ట్ చేసి కలిపేసేసిన. చూడండి, ఆయిల్ ఆల్రెడీ కొంచెం వాటర్లోనే ఉంచిన, కిందకి దింపినా కానీ కలిపేసి నేను ఒక 3 నా దగ్గర సోప్ చేసుకునేది లేదండి, అందుకని. చూడండి, ఇప్పుడు వాసన కోసం కొంచెం జెన్వర్ స్ప్రే వేసిన. నా దగ్గర స్ప్రే ఉంది, ఆ స్ప్రే వేసేసి తర్వాత ఇక నా దగ్గర సోప్ అది లేదని చెప్పిన కదా సోప్ వేసి చేసుకోవడానికి. నేను 3 కోపాలు తీసుకొని స్టీల్వి దాంట్లో కొబ్బరి నూనె రాసుకొని దాంట్లో వేసేసుకుంటున్నది. వేసేసుకోవడమే. చూడండి, 3 అవే షేప్లో వస్తాయండి. చూడండి, కాకపోతే నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయినా. ఇప్పుడు కలుపుకొని మంచిగా ఇదే చేసుకొని పెట్టుకున్నాం కదా, హీట్ వాటర్లోనే ఉంది అది. అప్పుడు ఏమి ఇది కాదు. దాన్ని మనము కోపాలలో వేసేసుకోవడమేనండి. కోపాలలో వేసుకొని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వడం తర్వాత సోప్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను అట్లా మీకు చూపించడం కోసమని అట్లా చూపిస్తున్నాండి, కానీ నేనేం వేస్ట్ చేయలేదు. మొత్తం దాంట్లోకి వేసేసిన. వేస్ట్ అయితే చేయకండి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను, అందుకే కొంచెం ఇదే. చూడండి, సోప్స్ అలా అయినాయి. మీకు ఇప్పుడు వాష్ చేసి చూపిస్తా. చూడండి, అదే సోప్తో. చూడండి ఎంత బాగా వచ్చిందో నురుగా. దీనికి స్మెల్ కూడా ఇప్పుడు మనం ముల్తాని మట్టి వేసినాం కాబట్టి స్మెల్ కూడా బాగుందండి. దాంట్లో జెన్వర్ స్ప్రే కూడా వేసినాం కదా, స్ప్రే మంచిగా వాసన బాగుంది. నీకు ఇప్పుడు ఈ రైస్ సోప్ చేసుకున్నాను. దీనికేమో నేనేమి వేయట్లేదు, ఇట్లా కూడా ట్రై చేద్దాం అన్నట్టు ఏమి వేయకుండానే చేస్తున్నాను అన్నమాట. ఒకటి రైస్ పౌడరు, ఆయిల్ తీసుకున్నాం. దీనికి కూడా సోప్ వేసి తీసుకొని అలాగే ముక్కలు కట్ చేసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా.
చిన్న చిన్న కట్ ఇంకొంచెం దీనికి కొంచెం పెద్దగానే కట్ చేసినలేండి రైస్ సోప్స్కి. చేసి పెట్టుకున్నాం కదా, అది చూడండి రైస్ పౌడర్. దాన్ని నేను 1 స్పూన్ 1.5 స్పూన్ తీసుకున్నా, తక్కువనే తీసుకున్నా. కొంచెం ఆయిల్ తీసుకున్నా. నేను ఇప్పుడు ఈ రైస్ సోప్కి మాత్రం మీరు 2 వేసుకున్నా. ఇప్పుడు దానికి అన్నీ వేసుకున్నాం కదా, దీనికి ఏం లేకుండానే చేసుకోవచ్చు అని చూపిద్దామని ఇట్లా. దీంట్లో ఏం చేయలేదు, జస్ట్ రైస్ పౌడర్ అండ్ కోకోనట్ ఆయిల్, జస్ట్ వాటర్ కలుపుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ వేడవుతున్నాయి చూడండి, మరిగిపోయినాయి. దాంట్లో మళ్ళీ గిన్నె పెట్టేసుకొని సోప్ బేస్ వేసుకోవడమేనండి. చూడండి అంతే. సోప్ ఈ గ్లిజరిన్ సోప్ అయినా ఏ సోప్ బేస్ అయినా కానీ మంచిగా కరిగిపోతాయండి. గ్లిజరిన్ సోప్ బేస్ అయితే ఇంకా చాలా ఈజీగా కరిగిపోతుంది. చూడండి ఈ డబుల్ బాయిల్ మెథడ్లోనే చేయాలి, లేకపోతే మామూలుగా చేస్తే మాడిపోతాయి. దాన్ని మరగబెట్టిన కరిగిన తర్వాత చూడండి ఎట్లుందో. దింపేసిన స్టవ్ నుంచి, కానీ వాటర్ హీట్గానే ఉన్నాయి. దాంట్లో నేను ఇలా ఈ పౌడరు మిక్స్ చేసేసుకుంటున్నాను సోప్ బేస్లో, మరిగిన సోప్ బేస్లో మిక్స్ చేసేసుకొని. ఏం లేదండి, ఇంత ఫస్ట్ సారి కోపాలలో చూపించిన కదా, ఇప్పుడు మా బౌల్స్ ఉంటాయి కదా స్వీట్స్ తినే బౌల్స్, వాటి ఒకటి జామ్ డబ్బాలు వేస్తున్నా. అవి మరి అంత పెద్దగా అవసరం లేదు, చిన్నగా వేసుకుందామని వీటిలో వేసినండి. చూడండి మీరు ఇప్పుడు వీటి షేప్స్ కూడా చూడండి. దీనివి కూడా నేను తీయడం వీడియో మర్చిపోయాను అనమాట, కానీ మీకు గుర్తుపట్టవచ్చు. చూడండి అవే వాటిలో నుంచి తీసినవి అవి. ఇవి కూడా డ్రై అవ్వనివ్వాలి. ఇవి డ్రై అయిన తర్వాత చూడండి 2 షేప్స్. అది జామ్ డబ్బా. అది ఇప్పుడు దీన్ని కూడా చూడండి చేయి కడుక్కొని చూపిస్తున్నాను. నురుగా బాగానే ఉందండి, కాకపోతే దీనిలో ఏం వేయలేదు.